అంటలేరు, మరి ఎందుకు పోరాడరు అనేది ప్రశ్న. గుజరాత్కి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయితే తెలంగాణకు నేను అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అండ్ కంపేర్ చేస్తూ ఉన్నారు సార్, మోదీది టెస్ట్ మ్యాచ్ అయితే నాది T20 అని చెప్పి. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే చాలా స్లోగా బోరింగ్గా ఉంటుంది కదా సార్, T20 అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామందికి. ఈ పోలిక సరైందేనా? పొలిటికల్ స్టేట్మెంట్ల పైన మనం ఎక్కువగా ఆలోచించకూడదండి. మీకు అందులో కూడా రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే, గుజరాత్కు తీసుకెళ్ళిపోతున్నాడు ప్రధానమంత్రి, మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాడు అన్నది విమర్శ. ఆ విమర్శ సరైందా లేదా అనేది మనం ఆలోచించాలి. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను విమర్శించడానికి చాలా, ఇంతకుముందు కూడా చెప్పినట్లు, అట్రాక్టివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. టెస్ట్ మ్యాచ్, T20 మ్యాచ్, నైస్, ఐస్, ఇవన్నీ టు మేక్ పీపుల్ అట్రాక్ట్. బికాజ్ పాలిటిక్స్ అనేది అది కదా. పాలిటిక్స్లో ప్రజల్ని ఆకర్షించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఎలాగైతే మనం టీవీలో ఒక హెడ్లైన్ రాస్తాం, ఒక న్యూస్ పేపర్లో ఒక అట్రాక్టివ్గా హెడ్లైన్ పెడతాం, ఓ యూట్యూబ్లో ఒక థంబ్నెయిల్ పెడతాం, పొలిటీషియన్స్ కూడా ప్రజలను అట్రాక్ట్ చేస్తానని మాట్లాడుతుంటారు. అందులో మనం ఇంటలెక్చువల్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయకూడదు. వి షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్స్. కానీ ఇంటలెక్చువల్ అనాలిసిస్ చేసే అంశం ఏంటి అంటే, నిన్న రేవంత్ రెడ్డి అన్నది గుజరాత్కు ప్రత్యేకమైన ప్రేమ చూపుతున్నాడు, దేశ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు ప్రధాని అని. గుజరాత్కు మోడల్ అని చెప్తున్నారు. గుజరాత్ మోడల్ నిజంగా దేశానికి ఆదర్శమా? ఈ రెండు రకాల క్వశ్చన్లు రేవంత్ రెడ్డి వేశాడు. సో గుజరాత్ మోడల్ ఆదర్శమా అనే క్వశ్చన్కు మీరు, గుజరాత్కున్న ప్రత్యేకత గుజరాత్కు ఉంది. ఇప్పుడు గుజరాత్కు మీకు ఇన్వెస్ట్మెంట్, దేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో గుజరాత్ టాప్ స్టేట్స్లో ఒకటి ఉంటుంది, గుజరాత్, మహారాష్ట్ర. ఫారిన్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్, దేశీయ పెట్టుబడులు ఆకర్షించడంలో గుజరాత్ టాప్లో ఉంటుంది, డౌట్ లేదు. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడంలో గుజరాత్, మహారాష్ట్ర దేశంలో టాప్ స్టేట్స్. మీకు ఇండస్ట్రియల్ క్రెడిట్ తీసుకున్నా, అంటే పరిశ్రమలు పెట్టడానికి తీసుకునే పరపతి రుణాలు తీసుకున్న గుజరాత్ అండ్ మహారాష్ట్ర అకౌంట్ ఫర్ లీడింగ్ స్టేట్స్. కానీ మీకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ మోడల్. ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే మోడల్ కాదు. ఇలా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్ తీసుకోండి, మీకు లిటరసీ, ఫిమేల్ మేల్ రేషియో, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఫిమేల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మీకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇలా మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి కొలబద్దలో చూడండి, గుజరాత్ ఎక్కడా మోడల్ కాదు. కేరళ మోడల్, తమిళనాడు మోడల్. మీకు కేరళ ఇస్ ద మోడల్, ఇంటర్నేషనల్ మోడల్ కేరళ. చైనా కూడా సాధించిన విజయాన్ని కేరళ సాధించింది. ఇది నేను చెప్పడం కాదు, మీరు అమర్త్య సేన్ ఇండియా డెవలప్మెంట్ అనే పుస్తకాలు చదవండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP విడుదల చేసేటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలన్నీ చూడండి. క్లియర్గా చెప్తున్నది హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్లో కేరళ మోడల్, సౌత్ ఇండియా మోడల్, కానీ గుజరాత్ మోడల్ కాదు. ఎస్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్లో గుజరాత్ మోడల్, కానీ ఇన్వెస్ట్మెంటే డెవలప్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదు. ఇన్వెస్ట్మెంట్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ప్రజలకు విద్య, ఆరోగ్యము, ప్రజలకు గృహవసతి, ప్రజల కనీస అవసరాలు తీయడం, జీవన ప్రమాణాలు, ఇది కదా ప్రాతిపదిక. మీకు ఇక ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉంది. మీకు హైదరాబాద్ ఎక్కడుంది, అహ్మదాబాద్ ఎక్కడుంది, గుజరాత్ ఎక్కడుంది? ఎందుకు మీకు గ్లోబల్ IT ల్యాండ్స్కేప్లో, నాలెడ్జ్ ఎకానమీలో గుజరాత్ రోల్ ఏంటి? మన గుజరాత్ మోడల్ను తక్కువ చేయడం కాదు, గుజరాత్ మోడల్ పైన ఒక హైప్ క్రియేట్ చేశారు. అది కూడా ఇప్పుడు చేయడం లేదు. 2014లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా పెట్టినప్పుడు ఆ గుజరాత్ మోడల్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎప్పుడన్నా గుజరాత్ మోడల్ అంటున్నారా మీరు గమనించండి. బీజేపీయే వదిలేసిందని, ఎందుకంటే బీజేపీ కూడా తెలుసు గుజరాత్ మోడల్ అంటే ఓట్లు పడవని. అందుకే మీరు 2014 ఎలక్షన్ల మినహా మళ్ళీ ఎక్కడా గుజరాత్ మోడల్ అని చెప్పలేదు. మీరు తెలంగాణ బీజేపీకి ఓపెన్గా నా సలహా, తెలంగాణలో గుజరాత్ మోడల్, తెలంగాణను గుజరాత్గా చేస్తాం, మాకు ఓటేయండి అని అడగమని ప్రచారం చేయమనండి, నేను చూస్తాను ఏదో ఓట్లు పడతాయో. మేము తెలంగాణను గుజరాత్ చేస్తాం, ఇంకేమద్దు, మీరు ఒకటే మాట, ఒకటే నినాదం ఇవ్వండి. తెలంగాణ వాళ్ళు వెంటనే అడుగుతారు, అయ్యా మీరు IT ల్యాండ్స్కేప్లో ఎక్కడున్నారు, ఫార్మా ఇండస్ట్రీలో గుజరాత్ ఎక్కడుంది, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను రేవంత్ రెడ్డి చెప్పాడు కరెక్ట్, అది హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అహ్మదాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టండి. హైదరాబాద్కున్న అవుటర్ రింగ్ రోడ్ అహ్మదాబాద్కు ఉందా? హైదరాబాద్కున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయి అహ్మదాబాద్కు ఉందా?
మరి ఎట్లా గుజరాత్ మోడల్ అనేది హైప్ క్రియేట్ చేస్తే ఏంటి అనేది క్వశ్చన్. దాంతోపాటు మీరు గుజరాత్ ఇన్ని ఫేవర్ చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న, గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది, అనేక కన్సెషన్స్ ప్రభుత్వం ఇచ్చింది, మరి హైదరాబాద్కి ఎందుకు ఇవ్వరు, వైజాగ్ ఎందుకు ఇవ్వరు? వైజాగ్ను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫిన్టెక్ వ్యాలీగా, ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాలీగా డెవలప్ చేద్దామంటున్నారు. మీరు గిఫ్ట్ సిటీలో ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్, గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ మా విశాఖపట్నానికి ఎందుకు ఇవ్వరు? అది మా ఫిన్టెక్ వ్యాలీగా మా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఏం తెలుగువారు ఎందుకు తక్కువ? మేము అడుగుతున్న ఒకటే సింపుల్, హైదరాబాద్ అంటే పోనీయండి, హైదరాబాద్ అంటే డెవలప్డ్ సిటీ, నేను విశాఖపట్నానికి ఇవ్వంటున్నాను, లేదు మా అమరావతికి ఇవ్వండి. మీరు గిఫ్ట్ సిటీకి ఇచ్చినటువంటి కన్సెషన్స్లో 100% కూడా ఒక 10% ఇవ్వండి అమరావతికి, ఓ 10% విశాఖపట్నం కూడా ఇవ్వండి. జస్ట్ 10% అడుగుతున్నాను నేను. నరేంద్ర మోడీ గిఫ్ట్ సిటీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్లో 10% విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీకి ఇవ్వండి, 10% అమరావతికి ఇవ్వండి. తెలుగువారికి ఒక అందమైన రాజధాని వస్తుంది కదా అమరావతిలో. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పమని అడుగుతున్నాం మేము. మీకు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు ముంబై, బుల్లెట్ ట్రైన్ నడుస్తున్న వెంబడి, అంటే బుల్లెట్ ట్రైన్ రూట్లో అనేక రకాల భారీ పారిశ్రామిక జోన్లు, మామూలు పారిశ్రామిక జోన్లు కాదు, ప్రపంచంలో ఉన్న టాప్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా అక్కడే. ఎందుకు మా విజయవాడ విశాఖపట్నం మధ్యలో ఎందుకు జరగదు ఇది? ఎందుకు చెన్నై మీకు చెన్నై కలకత్తా మధ్య ఆ రకమైన ఇండస్ట్రియల్ జోన్ ఎందుకు రాదు? హైదరాబాద్ వైజాగ్ మధ్యలో ఎందుకు రాదు? హైదరాబాద్ బెంగళూరు మధ్య ఎందుకు రాదు? ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు ఎందుకు గుజరాత్కి ఇస్తున్నారు? ఎందుకు హైదరాబాద్ తెలుగువారు ఎందుకు ఎలిజిబుల్ కాదు ఆ రకమైన బుల్లెట్ ట్రైన్కు అని అడుగుతున్నాం. ఇలా తప్పే ఉన్నది. బుల్లెట్ ట్రైన్కు జపాన్ నుంచి 1,00,000 కోట్ల సహాయం, రుణం, సాఫ్ట్ లోన్ 1,00,000 కోట్లతో గుజరాత్కు మీరు బుల్లెట్ సిటీ ఇచ్చారే. మేమేం అడుగుతున్నాం? మా హైదరాబాద్ మెట్రో 3rd ఫేజ్కు విస్తరణకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు 1,00,000 కోట్లతో గుజరాత్లో బుల్లెట్ ట్రైన్ పెట్టగలిగేటప్పుడు మా విశాఖపట్నం మెట్రోకు సహకరించండి, మా విజయవాడ మెట్రోకు సహకరించండి అడుగుతున్నాం. ఇది నేరమా? ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే వెంటనే గుజరాత్లో ఇంకోటి పెట్టారు. హైదరాబాద్లో ఆయుష్ సెంటర్ పెడతామని చెప్పి WHO ఆయుష్ సెంటర్ కిషన్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత అది గుజరాత్లో జామ్నగర్కి ఎక్కడికి వెళ్ళిపోయింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తే అది గుజరాత్కి వెళ్ళిపోయింది. ఆఖరికి డబుల్ ఇంజన్ సర్కార్ లేదు అని అనుకుందామంటే మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగానే వేదాంత చిప్ ఫ్యాక్టరీ 1,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టాల్సిన ప్రాజెక్టు మహారాష్ట్రలో పెట్టడానికి పూణే సమీపంలో అంతా నిర్ణయం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి గుజరాత్ పట్టుకెళ్ళారు. ఎందుకు పట్టుకెళ్ళారు? దానికి 33,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. మహారాష్ట్రలో పెడతామన్నంత కాలం కేంద్ర ప్రభుత్వం రాయితీలు అనౌన్స్ చేయలేదు. ఇక తప్పదై ఆ రాయితీల కోసం వేదాంత గుజరాత్కు వెళ్తామని ప్రకటించిన వారం రోజుల్లో 33,000 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మీరు కావాలంటే గూగుల్లో వేదాంత ప్రాజెక్ట్ గురించి చూడండి, మీకు వస్తుంది. నేను చెప్పేది అబద్ధమైతే. అంటే డబుల్ ఇంజన్ సర్కారే మహారాష్ట్రలో, మరి ఎక్కడ ఉన్నది కూడా. మరి ఎందుకు పెట్టలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయ్యా, మహారాష్ట్రకి అన్యాయం చేసి గుజరాత్కు లాభం చేశారు కదా. పోనీ గుజరాత్కే ముందే వస్తుంది అనుకుంటే తప్పులేదు. గుజరాత్ కూడా ఈ భారతదేశంలో భాగం. కానీ మహారాష్ట్రలో పెడతామని డిసైడ్ అయ్యి చిప్ ఫ్యాక్టరీ, మామూలు ఫ్యాక్టరీ కూడా కాదు, మీరు దాన్ని గుజరాత్కి ఎందుకు తీసుకెళ్లారు? 33,000 కోట్ల రాయితీలు గుజరాత్కు వెళ్తాము అని ప్రకటించేంత వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వలే. గుజరాత్కు వెళ్తామన్నాక రాయితీలు ఇచ్చారు. సో ఇలాంటి ఉదాహరణలు మీకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. దీన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు, తప్పేముంది? సో దేశ ప్రధాని గుజరాత్కి అంబాసిడర్గా కాదు, దేశానికి అంబాసిడర్గా ఉండాలి, భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఉండాలి. ఆఖరికి ఆస్కార్ ఫిలిమ్స్లో కూడా అన్యాయం అంటే ఎట్లా? ఆస్కార్కు ఏ సినిమా నామినేట్ చేశారు? ఏ సినిమాకి ఆస్కార్లో ప్రశంసలు వచ్చాయి? చెల్లో షోను నామినేట్ చేసింది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం నామినేట్ చేసింది కనుక RRRకు రాలే. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ సినిమాకి రావాలంటే అఫీషియల్ నామినేషన్ ఉండాలి. ఆఖరికి మన నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చింది. చెల్లో షోకి ఏమొచ్చింది చెప్పండి? చెల్లో షో అన్నది కనీసం ప్రపంచ సినిమా రంగంలో ఎక్కడన్నా విన్నా మా పేరన్నా? మరి భారత ప్రభుత్వం చెల్లో షో నామినేట్ చేసి మన RRR వదిలేస్తే RRR కష్టపడి ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నది. ఆస్కార్ అవార్డులో కూడా గుజరాతే అంటే ఎట్లా? అన్యాయం కదా ఇది. ఆస్కార్ అవార్డులో కూడా మీకు పర్ఫార్మెన్స్ చూపెడుతుంది కదా. ఆస్కార్ను దున్నేసింది కదా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో ఎక్కడ చెల్లో షో పేరిన వాళ్ళే మనకు. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి,
అవార్డ్స్ ఫర్ చెల్లో షో, అవార్డ్స్ ఫర్ ట్రిపుల్ ఆర్ కొట్టండి, మీకు కంపారిజన్ తెలుస్తుంది. మరి భారత ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ని ఎందుకు రికమెండ్ చేయదు, ఎందుకు చెల్లో షోని రికమెండ్ చేస్తుంది? ఇది నేను ఆరోపిస్తలేను, ఇది రియాలిటా కాదా? ఇంటర్నేషనల్ అవార్డ్, ఫిలిం అవార్డ్ ఫర్ ట్రిపుల్ ఆర్, ఫిలిం అవార్డ్ ఫర్ చెల్లో షో అని కొట్టండి. ఎక్కడైనా చెల్లో షోకి ఎన్ని అవార్డులు వచ్చాయి, ట్రిపుల్ ఆర్కి ఎన్ని అవార్డులు తెలుస్తాయి. మరి అలాంటప్పుడు చెల్లో షో ఎందుకు అఫీషియల్ ఎంట్రీ అయింది, ఎందుకు ట్రిపుల్ ఆర్ కాలేదు? అంటే ఇలా ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటే, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద కంట్రీ. గుజరాత్కు 25 మంది ఎంపీలు ఇస్తే తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, తెలంగాణ ఇవ్వలేదు ఎంపీలని. సో మరి ఎందుకు మాకు చెయ్యరు అని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు హైదరాబాద్కి ఐఏఎం ఇవ్వరు? దేశంలో అనేక చోట్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఇచ్చారు కదా. హైదరాబాద్లో మీకు మల్కాజ్గిరి సీట్ బీజేపీకి వచ్చింది, సికింద్రాబాద్ సీట్ బీజేపీకి వచ్చింది. ప్రపంచంలో యూ నేమ్ ఎనీ మల్టీనేషనల్, నీకు టాప్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మీకు ఏ టాప్ కంపెనీస్ అన్న తీయండి, మీకు హైదరాబాద్లో దానికి ప్లేస్ ఉంటుంది. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి అలాంటి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఉండకూడదా? హైదరాబాద్ని మించినటువంటి గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఎన్ని ఉన్నాయి దేశంలో? మరి ఐఏఎం మీరు ఎక్కడో చిన్న చిన్న స్టేట్లలో పెడతారు, రాంచీలో పెడతారు, ఇంకో చోట చిన్న చోట్లలో పెడతారు, డెహ్రాడూన్లో ఉన్నట్టుంది. హైదరాబాద్లో ఉండదు ఐఏఎం. నేను ఇది ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాను, ఎందుకు హైదరాబాద్లో ఐఏఎం ఉండదు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అహ్మదాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లో ఎందుకు ఉండదు? ఐఏఎం మీకు అహ్మదాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లో ఎందుకు ఉండదు? హైదరాబాద్ ఏ రకంగా అహ్మదాబాద్తో పోలిస్తే ఈ ఐఏఎంకు ఎలిజిబుల్ కాదో నాకు చెప్పండి ప్లీజ్. బీజేపీ నాయకులను రిక్వెస్ట్ చేసేదంటే, అహ్మదాబాద్తో పోలిస్తే హైదరాబాద్ ఎందుకు ఐఏఎం రావడానికి ఎలిజిబుల్ కాదో చెప్పండి. మేమేమడుగుతున్నాం, ఐఏఎం మీ ఎంపీల్ని గెలిపించుకున్న సిటీ కదా. హైదరాబాద్లో నుంచి 2 ఎంపీలు వచ్చారు కదా. మా కరీంనగర్లో ఎందుకు ట్రిపుల్ ఇవ్వరని అడుగుతున్నాం. మా బండి సంజయ్ రిప్రజెంట్ చేసే సీట్ కదా. దీనికి ఎందుకు ట్రిపుల్ ఇవ్వరు? దేశమంతటా ఇస్తారు, ఎందుకు ఇవ్వరు కరీంనగర్లో ఒక ట్రిపుల్ దీనికి ఆన్సర్ ఉండాలి కదా అని అడుగుతున్నాం. సో అందువల్ల ఎక్కడ అడుగుతున్నామంటే, మీరు తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ హోదా ఎందుకు ఇవ్వరు? పక్కన ఎగువన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పర్తుంగా అనుకుంటా ఆ ప్రాజెక్టుకు, అంటే తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. మరి తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు ఇయ్యారు జాతీయ హోదా? ఆంధ్రప్రదేశ్కుంటే పోలవరం విభజన చట్టం ద్వారా వచ్చింది. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఉండదా? తెలంగాణ భారతదేశ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయడం లేదా? ఎందుకు ఎవరు? మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది, అద్భుతమైన ప్రాజెక్ట్, 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రాజెక్ట్. అది ఈవెన్ డాక్టర్ లక్ష్మణ్ ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పటి ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు, మాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇవ్వండి అని. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డాక్టర్ లక్ష్మణ్ రిప్రజెంటేషన్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ టు యూనియన్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ అని వస్తుంది. డాక్టర్ లక్ష్మణ్ అడిగాడు, మేము అడిగింది కాదు కదా. మరి అది ఎందుకు రద్దు చేశారు? అంతకన్నా వేరే మంచి ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, ఏమిచ్చారు చెప్పండి? 2 లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు ఒక మణిహారంగా ఉండేది, దాన్ని ఎందుకు రద్దు చేశారు? సో ఈ ప్రశ్న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అడిగితే అడగాల్సిన ప్రశ్నలే కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్ఫార్చునేట్లీ బీజేపీతో కలిసి ఉండడం వల్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు రిపబ్లిక్ కాంక్లేవ్లో. విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీకి గిఫ్ట్ సిటీ ఇలాంటి కన్సెషన్స్ ఇవ్వమని అడగలేదు, అమరావతికి కన్సెషన్స్ ఇవ్వమని అడగలేదు. కనీసం అమరావతికి 50,000 కోట్లు ఇవ్వాలి, అమరావతికి అని అడగలే. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పిస్తే సంతోషపడుతున్నారు. అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ కాంక్లేవ్లో మాట్లాడి చూశాను నేను, రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడి చూశాను. పాలిటిక్స్ ఎలాగైనా ఉండనియండి, అస్తమానం మోడీని పొగడంతోనే సగం చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీలో ఎన్నిసార్లు మోడీని పొగడాలో అన్నిసార్లు పొగిడాడు. కానీ ఒక అమరావతికి 50,000 కోట్లు ఇవ్వాలి అని ఎందుకు అడగడు? ఇదే మోడీని వ్యతిరేకించడం కాదు కదా. అమరావతికి 50,000 కోట్లన్నా ఇవ్వాలి, 5 ఏళ్లలో ఏడాదికి 10,000 కోట్లు. ఎందుకంటే సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా కదా మీరు రాష్ట్రాన్ని విభజించింది. అడిగారా వాళ్ళు ఆంధ్ర ప్రజలు? అడగకపోయినా మీరు విభజించారు పార్లమెంట్లో చట్టం చేసి. ఓ రాజధాని లేదు, హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ క్యాపిటల్ కోల్పోయారు. ఏంటి అమరావతికి 48 లక్షల కోట్ల బడ్జెట్ అండి, ఓ 10,000 కోట్లు ఇవ్వరా అది అమరావతికి? అని మీరు బీహార్కి ఇస్తున్నారే, బడ్జెట్లో చూడండి బీహార్ ఎన్నిసార్లు పేర్కొన్నారు, ఎన్నిసార్లు బీహార్ పేర్కొన్నారు. బీహార్కు బుద్ధిస్ట్ సర్క్యూట్ ఇచ్చారు. ఏం
హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ కలిపితే బ్రహ్మాండమైన బుద్ధిస్ట్ సర్క్యూట్ అవుతుంది కదా. నాగార్జునకొండ నుంచి మొదలుకొని అమరావతి వరకు కాలచక్ర మహాసభలు జరిగిన పవిత్ర భూమి కదా అమరావతి. మీకు నా దలైలామా వచ్చి బౌద్ధ మత కాలచక్ర సభలు జరిగినాయి కదా అమరావతిలో. మరి అమరావతికి నుంచి మీరు నాగార్జునకొండ వరకు బ్రహ్మాండమైన బుద్ధిస్ట్ సర్క్యూట్ ఇవ్వచ్చు. బుద్ధిస్ట్ సర్క్యూట్ బీహార్లోనే బౌద్ధ మతం ఉన్నది, తెలంగాణ తెలుగు నాట లేదా బౌద్ధ మతం? ఎందుకు ఈ డిఫరెన్స్? ఇది ఎందుకని అడుగుతున్నాం మేము. సో ఈ తేడా కనబడుతుంది కదా. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రీజన్స్ వల్ల చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉన్న నాయకుడు అద్భుతంగా డిమాండ్ అడగాల్సిందే, అడగలేదు. రేవంత్ రెడ్డి అడిగాడు, మంచిదే.